కానీ ఇక్కడ చిరంజీవి మాట్లాడుతూ తెలుగులోనే మాట్లాడిండు, నన్ను బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు వాళ్ళు వచ్చే సమయానికి నేను ఏ పొజిషన్లో ఉన్నాను అంటే నేను కాదు ఏ పొజిషన్లో ఉన్నాను అని మాకేటది కాదు కాదు అది చెప్పింది నాకు అర్థం కాని విషయం. ఈ తెలుగు మాట్లాడే వాళ్ళకి కూడా భాష మీద పట్టుకోలేకపోతుండ్రా. నాకు ఏ పొజిషన్లో ఉన్నానని చెప్పడం ఏంటి? ఆయన కూడా నేను ఆయన ఏమన్నాడు, అమ్మాయితో డాన్స్ చేస్తున్నా అంటే ఆయన చెప్పిన కాన్వర్జేషన్ ఏంటంటే వీళ్ళు కూడా ఎక్కడ స్టూడియోకి పోతారా? ఎక్కడ పోయి ఇన్విటేషన్ ఇవ్వడానికి ఎవరికైనా ఇంటికి వెళ్ళి పిలుస్తారు, లేదా ఆయన ఆఫీస్కి వెళ్ళి పిలుస్తారు. మరి ఎంత టూ మచ్ ఎగ్జాగరేషన్లో కనపట్లే మీకు? లేదా రేవంత్ రెడ్డి గారు ఒక ఇన్విటేషన్ చిరంజీవి గారికి కూడా పంపించండి అంటారు గ్లోబల్ సమ్మిట్కి అనుకోండి, ఆయన ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళి ఇవ్వండి అని అవడం చెప్తాడే. నీకు ఎక్కడే పాయింట్లు నేను చెప్తున్నాను, ఎందుకు సెన్సిటిబిలిటీని ఎందుకు కోల్పోతున్నారు అన్న విషయం జాగ్రత్తగా గమనించు. ఈజ్ దర్ ఎనీ మీన్ అన్ ఇట్? వర్క్ ప్లేస్లో ఎవరైనా ఇన్విటేషన్ ఇస్తాడు, ఈ పెళ్లి కార్డు తీసుకెళ్ళి షూటింగ్ అవుతుంటే తలుపు కొట్టేవాళ్ళని తీసుకొచ్చి వెడ్డింగ్ కార్డు ఇస్తారో చెప్పు? అంటే ఆయన వర్క్ ప్లేస్లో ఉన్నాడు అనేసి, అంటే ఆయన వర్కాలిక్, వర్క్ డెడికేషన్ అనేది ఎలివేషన్, మళ్ళీ అది ఎలివేషన్. ఇక్కడ నేను మళ్ళీ అన్నమాట బట్టి విక్రమార్క గారు పిలిచారు, శభాష్, ఆయన స్థాయికి బ్రహ్మాండంగా గ్లోబల్ సమ్మిట్ వచ్చిన అని చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి పిలిస్తే రాలేదని అర్థం. అది నాగార్జునకు కూడా వర్తిస్తుందా? ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్.